అకులమనగా సహస్రార కమలం. సహస్రార కమలంలో అమృతత్వాన్ని అనుభవింపచేసే తల్లి కనుక అమ్మవారిని అకుల అని పేరు. సహస్రార కమల రూపమే అమ్మవారు. సకల జగత్తులను కలిపి కులం అంటారు. దీనిలో ఉంటూ దీనికి తనకు ఏ సంబంధం లేకుండా తామరాకు మీది నీటి బొట్టు వలె ఉండడం వల్ల కూడా అమ్మవారిని అకుల అంటారు. ఒక వ్యక్తిని చూడగానే నీదే కులమని అడగడం జీవుల లక్షణం. హిమవంతుడు పార్వతీదేవిని శివునికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాక కన్యాదాన సమయంలో ఒక పక్క ఇంద్రాది దేవతలు మరొక పక్క నారదాది ఋషులు ఉండగా శివుడికి నీ కులగోత్రాలు చెప్పమంటాడు. శివపురాణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టంలో ఈ విషయం వివరించబడింది. అప్పుడు శివుడు మందహాసం చేసి ఊరుకుంటాడు. ఒక్క క్షణకాలం వచ్చిన వారంతా నిశ్చేష్టులైపోతారు. మళ్ళీ అడుగుతాడు హిమవంతుడు. అప్పుడు నారదుడు లేచి, హిమవంత, ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉన్న శ్రీహరి మొదలుకొని ఎవరైనా ఈ పరమేశ్వరుని పుట్టుక, కులం, గోత్రం ఎరిగిన వారున్నారా? ఈయన అభవుడు. ఈయనకు కులం లేదు కనుక అకులుడు. ఇక ఈయనకు భార్య కాబోతున్న స్త్రీ నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీ తపస్సునకు మెచ్చి నీ ఇంట వెలిసిన ఆది పరాశక్తి. ఏ కులం లేదు కనుక ఈ తల్లి అకులం. భూమిపై పుట్టాక మానవులు కులాలని ఏర్పాటు చేసుకున్నారు. ఈ దంపతులు అకులులు అంటాడు. గుణం, రూపం, కర్మ, వంశం వీటికి అతీతురాలై సర్వ జగత్తును వ్యాపించిన ఈ జగన్మాతను అకుల అని వాగ్దేవతలు స్తుతించారు. శరీరంలోని షట్చక్రాలను కులం అంటారు. నిజానికి అమ్మ ఏ భాగంలో మన శరీరంలో ఉందో మనకి తెలియదు. కేవలం షట్చక్రాలే కాక వాటికి అతీతంగా షట్చక్రోపరి సంస్థితాయై అంతటా ఉంది కాబట్టి కూడా ఆ తల్లిని అకుల అంటారు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. సాధారణంగా 50 ఏళ్లు దాటాక శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయవు, నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారికి ఈ మంత్రం సంజీవని. రోజు ఉదయం పచ్చకర్పూరం కలిపిన నువ్వుల నూనెపై కుడి చేతి నుంచి ఈ మంత్రాన్ని 27 సార్లు కానీ నొప్పుల ఆధిక్యాన్ని బట్టి 108 సార్లు కానీ జపించి ఆ నువ్వుల నూనెను మోకాళ్ళు మొదలుకొని నొప్పులున్న చోట మర్దనా చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఇక కులాతీత ఆత్మజ్ఞానం పొందడానికి రోజు 11 సార్లు కళ్ళు మూసుకొని భక్తితో ఈ మంత్రానుష్ఠానం చేస్తే జ్ఞానం, తద్వారా కైవల్యం కలుగుతుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం అకులాయై నమః. ఓం అకులాయై నమః. ఓం అకులాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.